ఓవైపు పేదరికం, ఆకలి, నిరుద్యోగ సమస్యలు, మరోవైపు తన్నులాటలు, కొట్లాటలు, బాంబు దాడులు. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల తీరు. దేశంలో ప్రజలు ఎలా ఉన్నారనే సోయి లేకుండా ఈ రెండు దేశాలు భీకరంగా ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగుతున్నాయి. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు అమాంతం పెరిగాయి. పాకిస్తాన్ సైన్యం వఖాన్ కారిడార్ను స్వాధీనం చేసుకోవడానికి సన్నద్దమవుతుండగా తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న చెక్పోస్టులను ఆక్రమించుకుంటోంది. ఇంతకీ ఈ రెండు దేశాలు ఎందుకిలా యుద్ధానికి దిగాయి? వఖాన్ కారిడార్ ఆఫ్ఘాన్కు ఎందుకంత కీలకం? ఇక యుద్ధంలో ఇప్పటికే ఆఫ్ఘాన్ పైచేయి సాధించిందా? వఖాన్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్కు చైనాతో నేరుగా కనెక్టివిటీని కల్పించే ఓ చిన్న భూభాగం. 350 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది పశ్చిమంగా తూర్పున చైనాలోని షింజియాంగ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తోంది. ఉత్తరానికి తజికిస్తాన్, దక్షిణానికి పాకిస్తాన్తో సరిహద్దు ఏర్పరుస్తోంది. ఈ కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది ఆఫ్ఘాన్కు ఆర్థికంగా కీలకమైన మార్గం. పాకిస్తాన్ వఖాన్ కారిడార్ను స్వాధీనం చేసుకుంటే ఆ దేశానికి తజికిస్తాన్తో నేరుగా కనెక్టివిటీ వస్తోంది. ఇది మధ్య ఆసియాతో పాకిస్తాన్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మెరుగుపరుస్తోంది. నిజానికి ఈ ప్రాంతం చైనాకు కూడా కీలకమే. ఎందుకంటే షింజియాంగ్లోని వీగర్ ఉద్యమాలకు వఖాన్కు సంబంధం కలిగి ఉంది. ఈ ఒక్క కారిడార్ ద్వారా పాక్ లేదా చైనా తన భూభాగాలను విస్తరించుకోవచ్చు. ఇక పాక్ ఈ వఖాన్ కారిడార్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆఫ్ఘాన్ మాత్రం ఇదంతా ఫేక్ అని చెబుతోంది. వఖాన్ కారిడార్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని, పాక్ చొరబాటుకు ప్రయత్నించి విఫలమైందని చెబుతోంది.